టమాటాస్ అయితే యాడ్ చేసేసాం. సో చూస్తున్నారు కదా. సో ఇదంతా అయినాక మనమైతే ఈ మసాలా అయితే యాడ్ చేసుకుందాం. ఫిష్ అని అంటారా లేకపోతే ఏమంటారో మీరే కింద కామెంట్ చేయండి. నాకైతే ఫిష్ అయితే అనిపించడం లేదు. సో ఈ ఫిష్ లాగా కనిపించడం లేదు. నేను చూసిన ఫిష్ వేరే, ఈ ఫిష్ వేరే. సో మీరే చెప్పండి ఇది ఫిష్ అంటారా కాదా. గైస్ ఇప్పుడైతే మసాలా అయితే వేసుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా. కొంచెం చూపెట్టమా. సో గైస్ ఇంకా కొంచెం మసాలా అయితే తీసి పెట్టుకున్నాం. ఇంకొక వంట అయితే చేస్తాను. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో గైస్ ఇప్పుడే వచ్చేసి పసుపు అయితే వేసుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి కారం. సో మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. నేను ఒకటే ఇంట్లో కారం తినేది ఎక్కువగా. వీళ్ళిద్దరు వచ్చేసి తక్కువ తింటారు. అయినా కూడా పౌరుషం ఎక్కువ ఉంది. సో ఏం చేద్దామంటారు గైస్, మీరు ఎంత కారం తింటారు? సాల్ట్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు. సో బాగా మనమైతే అలా కలుపుకోవాలి. సో కొంచెం సేపు అయిన తర్వాత మనమైతే చింతపండు పులుసు అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. చూపిస్తాను, వెయిట్ చేయండి. టైమ్ ఫర్ యాడింగ్ చింతపండు పులుసు. సో ఎప్పటికీ మా మమ్మీ అయితే కనిపించదు, ఓన్లీ చేతులే కనిపిస్తాయి. సో యాక్సెప్ట్ ఇట్. సో బాగా తిప్పాలి. మనము ఫిష్ కర్రీ అంటే మనకి పులుపు కారం అన్నీ ఉండాలి కాబట్టి సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మర్చిపోద్దండి. ఇది మర్చిపోయినారంటే ఏమీ బాగుండదు అసలు ఇంకా ఫిష్. సో మర్చిపోకుండా నీళ్లు కూడా బాగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే పులుసు మనము ఎక్కువగా తింటాం కాబట్టి అవసరమైతే గ్లాస్లో పోసుకొని తాగండి, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం ఫిష్ అయితే యాడ్ చేస్తున్నాం అందులోకి. చూడండి. సో నాకు ఎందుకో ఈ ఫిష్ అనే దాన్ని రావడం లేదు గైస్. ఈ ఫిష్ అనల్లా లేదా అనిపించట్లేదు నాకు. అంటే ఫిష్ మేము చూసి బోన్లెస్ అంటే ఇట్లుంటుందా నాకు అసలు అర్థం కలదు. అందుకే ముళ్ళు ఉండేదే తీసుకొని వచ్చి తింటే బాగుంటుంది, తీసుకొని తింటా అంటే. ఎందుకో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, ఎందుకో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ఇది చూస్తాను. అంటే బోన్లెస్ చికెన్ లాగా బోన్లెస్ ఫిష్ ఇది. సో ఇలా ఉంటుందని తెలిసింటే మేమైతే బోన్ ఉండేదే తెచ్చుకుంటా అంటే మేము ముక్కలు అది ముళ్ళు ఎన్నిసార్లు అయినా తీసుకొని తినేవాళ్ళం. సో ఓకే, ఒకసారి